ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల చాలామంది రోగులు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, పేదలు గానీ, ఈ తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీకి అర్హులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందరూ కూడా చాలా వరకు లబ్ధి పొందుతారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయోజనమే తప్ప ప్రజలకు నష్టం ఏమి ఉండదు. అటువంటివి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే కొనసాగించాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. ఆల్రెడీ 6వ తేదీ నుంచే వైద్య సేవలు నిలిచిపోయినాయి. ఆస్పత్రులు మొదటి నుంచి చెప్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, స్పెషాలిటీ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఆ పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని. దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండిపోయినాయి. అయితే 500 కోట్లు ఇస్తాము అని చెప్పి సర్ది చెప్పారని. కానీ అది ఇప్పటివరకు ఇవ్వలేదట. ఇప్పటికి 13 రోజులు అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ నిలిచిపోయి ఎక్కడ ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయట్లేదు. దాంతో ఆపరేషన్లు అంటే చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, చేయించుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకోవాలి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు నిరాశ ఎదురవుతుంది. కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారు చేయించుకోలేక. కొంతమంది అప్పులు చేసి అప్పులు పాలై ప్రాణాల కోసం తప్పక ఇక అప్పులు పాలే మరీ ప్రాణాలు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు తాజాగా అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అనేది. ఒకవేళ ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు గనక బిల్లులు చెల్లిస్తే ఒక 500 కోట్ల రూపాయలైనా వాళ్ళు చెప్పినట్టు రిలీజ్ చేస్తే కొన్ని సేవలు మళ్ళీ కొనసాగి ఉండేవి. అసలు రూపాయి కూడా ఇప్పటివరకు చెల్లించకుండా ఉంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు చెప్పినట్టు వదిలేశారు, పక్కన పెట్టారు. మరి ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా మున్ముందు చాలా ఇబ్బంది పడతారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీని నమ్ముకునే వాళ్ళు చాలామందే ఉంటారు పేద ప్రజలు. వాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందక బాధపడిన వాళ్ళకి, ఆపరేషన్లు చేయించుకోలేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ నిజంగా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ. అటువంటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుందా క్రమక్రమంగా? ఈ బిల్లులు కనుక ఇలాగే పెండింగ్లో పెడితే ఇక భవిష్యత్తులో చాలా కష్టం.